హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది పార్ట్ 5 అండి. మేము కపిలేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరామన్నమాట. శ్రీకాళహస్తికి బయలుదేరాము. శ్రీకాళహస్తి టెంపుల్లో మా బాబుకి పాపకి జుట్టు తీయిస్తామని అనుకున్నామండి. అందుకని చెప్పి ప్రత్యేకంగా అక్కడ కోసమే మేము ఈ తిరుపతి అనేది వచ్చామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్తున్నామండి అందరం కలిసి. శ్రీకాళహస్తి టెంపుల్ కూడా చాలా బాగుందండి. అది కూడా చాలా చాలా పెద్ద టెంపుల్. పక్కనే ఒక టెంపుల్ కూడా ఇంకా రెడీ అవుతుంది. అది కూడా చాలా బాగుంది. అక్కడికి కూడా వెళ్ళాము, చూపిస్తాను. చూడండి తిరుపతి ఎలా ఉందో ఒకసారి. మా బాబు పాప పడుకున్నారండి. ఇంకా జర్నీ చేయడమే లేట్. ఇంకా స్టార్ట్ అయితే చాలు పడుకునేవారు. మా చిన్న ఆడపడుచుల పాప అండి. హాయ్ చెప్పమంటున్నాను, చెప్తుంది. మీరు తప్పకుండా నేను పెట్టే ఫస్ట్ 4 పార్ట్స్ చూడకపోతే చూడండి. లేదంటే ఒకే వ్లాగ్ పెట్టానండి, 26 మినిట్స్ 27 మినిట్స్ ఉంటుంది. అది కూడా తప్పకుండా చూడండి. అందులో అయితే అన్నీ ఉంటాయి. ఒక 5-6 టెంపుల్స్ వరకు వెళ్ళామన్నమాట. అవన్నీ కలిపి ఒక వ్లాగ్ చేసి పెట్టాను. అది లెంతీ అయిపోతుందని చెప్పి నేను ఇలా పార్ట్స్గా డివైడ్ చేసి పెడుతున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. టెంపుల్కి అయితే వచ్చేసామండి. చాలా పెద్ద టెంపుల్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. కొంచెం వెహికల్ అయితే దూరంగా పెట్టారు, నడిచి వచ్చాము కొంత దూరం. ఫస్ట్ అయితే మా బాబుకి పాపకి జుట్టు తీయించామండి. పాపకైతే ఇంకా నేను ఇదే లాస్ట్ అనుకుంటున్నాను. 3 టైమ్స్ అయిపోయింది 2 ఇయర్స్లో. టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము నడుచుకుంటూ. కనిపిస్తున్న వైట్గా ఉంది కదండి ఆ టెంపుల్, అది రెడీ అవుతుందన్నమాట. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అక్కడికి చాలా బాగుంది, వెళ్దామని చెప్పి తర్వాత ఇక్కడ దర్శనం అయిన తర్వాత అక్కడికి వెళ్ళామన్నమాట. శ్రీకాళహస్తి అండి ఈ టెంపుల్. స్టార్టింగ్ ఇలా మెట్లు వస్తాయి, పైకి వెళ్ళాలి. ఇక్కడ కూడా ఫోన్లు, బ్యాగ్స్ అన్నీ తీసేసుకుంటారండి. ఏమీ లోపలికి అలౌ చేయరు. ఇంకా ఫస్ట్ అయితే పాపకి బాబుకి జుట్టు తీయించుదామని చెప్పి ఇక్కడికి వచ్చాము. మా బాబు అయితే అస్సలు ఉండడండి, చాలా ఏడుస్తాడు, చాలా భయం. అసలు తీయించేసి లోపల దర్శనం చేసుకొని బయటకు వస్తున్నాం అన్నమాట. ఇంకా బయటకు వచ్చేసి ఆ పక్కన కొండ ఉందండి, చాలా పెద్దది. దానిపైన కూడా శివపార్వతుల విగ్రహాలు ఉండి చిన్న టెంపుల్ కూడా ఉంది. ఇక్కడికి వెళ్ళాలనిపించింది కానీ మరి వెళ్ళలేదు, టైం సరిపోదని చెప్పి. ఈ దగ్గరలో ఉన్న ఈ టెంపుల్కి అయితే వెళ్ళాము. శ్రీకాళహస్తి టెంపుల్ దగ్గర కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అన్నమాట. తీసుకొని తర్వాత ఆ టెంపుల్కి బయలుదేరాము. అక్కడక్కడే పక్కనేనండి, నడుచుకుంటూ వెళ్ళామన్నమాట.
ఇది కూడా చాలా బాగుందండి. ఎంత బాగా డిజైన్ చేస్తున్నారంటే అసలు కళ్ళు సరిపోవు, అంత బాగా డిజైన్ చేస్తున్నారు. అంతేనండి. ఇంకా ఇక్కడికి వచ్చి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా లోపలైతే చూడటానికి ఏమి లేదు. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ 4 పార్ట్స్ చూడకపోతే తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.